దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఎక్స్‌పీరియన్స్ తక్కువ పెడితే తక్కువ ప్రెజర్ ఉంటుందా? తర్వాత తక్కువ పర్సెంటేజ్ అయితే తక్కువ ప్రెజర్ ఉంటుందా? సో, ఇలా కొన్ని క్వెషన్స్ అయితే అడిగారు. సో, దానికి కొంచెం క్లారిఫై ఇచ్చేదానికి మనం ట్రై చేద్దాము. నవీన్ అనే స్టూడెంట్ అడిగారు. కామెంట్‌లో లిస్ట్ ఆఫ్ క్వెషన్స్ అడిగారు. సో, డెఫినైట్‌లీ ఇతను అడిగిన క్వెషన్స్ ఆల్‌మోస్ట్ ఏంటి అంటే ఎక్కువ ప్యాకేజ్ అయితే ఎక్కువ వర్క్ ఇస్తుందా? తక్కువ ప్యాకేజ్ అయితే తక్కువేనా? సో, వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాము. సో, నేను ఇది చేస్తున్న దానికి రీజన్ ఏంటి అంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది. డెఫినెట్‌గా ఈ డౌట్స్ అనేవి చాలా మందికి ఉంటాయన్నమాట. ఈ విషయం మీద వీడియో చేయండి అన్న అని చెప్పి ఒక నవీన్ కుమార్ అనే స్టూడెంట్ అడిగారు. సో, ఎక్స్‌పీరియన్స్ తక్కువ పెట్టుకుంటే తక్కువ ప్రెషర్ ఉంటుందా? ఫస్ట్ అతను అడిగిన క్వెషన్. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ తక్కువ పెడితే తక్కువ ప్రెషర్ ఉంటుందా? ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ పెడితే ఎక్కువ ప్రెషర్ ఉంటుందా? ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ 2 థింగ్స్. ఒకటి ఏంటి అంటే ఒక విషయం వచ్చేసి ఏంటి? మీ ప్రాజెక్ట్ ఏంటి? ఇంకొక విషయం వచ్చేసి మీకు సబ్జెక్ట్ వచ్చా రాదా? ఒకవేళ ప్రాజెక్ట్ అనేది కొంతమందికి ఏంటంటే సబ్జెక్ట్ రాకపోయినా గానీ ప్రాజెక్ట్ అనేది చాలా ఈజీ ప్రాజెక్ట్ వస్తది. వాళ్ళకి దానికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో, దానికి ఏంటి అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళకి ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ లేదు ప్రాజెక్ట్ కష్టంగా వచ్చింది. అట్ ది సేమ్ టైమ్ ఇతనికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. అతనికి సంబంధించిన సబ్జెక్ట్ రాదు. డెఫినెట్‌గా ఇతనికి కష్టం అవుతుంది. ప్రెషర్ అనేది ఉంటుంది. ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది? మనకు ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ మనం ఆన్ టైమ్‌కి కంప్లీట్ చేయలేకపోతే మనకు ప్రెషర్ అనేది ఉంటుంది. కొంచెం ఎక్కువ టైమ్ టేకింగ్ ఒక ఆన్ టైమ్‌కి కంప్లీట్ చేయడానికి కూడా వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో ఎలా ఉంటుందంటే ఈ డెడ్‌లైన్స్‌కి వాళ్ళు ఇచ్చే టాస్క్‌లకి సంబంధం ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించి ఏంటంటే చాలా జరుగుతా ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి తక్కువ ప్యాకేజ్ పెడితే తక్కువ ప్రెషర్ ఉంటుందా? తక్కువ ప్యాకేజ్ పెడితే తక్కువ ప్రెషర్ అనేది ఏమి ఉండదు. సో, ఇది కూడా సేమ్ క్వెషన్. ఓకే. ఇది ప్యాకేజ్‌తో సంబంధం లేదు. ప్రాజెక్ట్‌తోనే సంబంధం ఉంటుంది. ఎక్కువ ప్యాకేజ్ పెడితే ఎక్కువ వర్క్ ఇస్తుందా? డెఫినెట్‌లీ ఏంటి అంటే వాళ్ళు ప్యాకేజ్‌ని బట్టి వర్క్ అనేది కొంతవరకు ఉంటుంది. ప్రాజెక్ట్‌ని బట్టి అట్ ది సేమ్ టైమ్ ప్యాకేజ్ కూడా ఏంటి అంటే ప్యాకేజ్ ఎక్కువ ఇస్తున్నాం కదా! వీళ్ళకి ఇంకా వర్క్ అసైన్ చేయొచ్చు, ఇంకేదన్నా చేయొచ్చు అని చెప్పిన కాన్సెప్ట్‌లో డెఫినెట్‌గా కంపెనీస్ ఉంటాయి. ఇది కొంతవరకు వర్క్ ఇచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇది అన్ని సార్లు జరగకపోవచ్చు. కొన్నిసార్లు ప్రాజెక్ట్‌ని బట్టి కొంచెం తక్కువ వర్క్ ఉండొచ్చు. కొన్నిసార్లు 20 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా సార్లు బెంచ్ మీద కూర్చున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. అంటే ఊరికే కూర్చోబెట్టి సాలరీ ఇచ్చిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ పెట్టేవాళ్ళు తక్కువ ఎక్స్‌పీరియన్స్, తక్కువ ప్యాకేజ్ అడిగితే సర్వైవ్ అవ్వచ్చా? ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్‌పీరియన్స్ పెట్టి తక్కువ ఎక్స్‌పీరియన్స్ పెట్టి తక్కువ ప్యాకేజ్ అడిగారంటే డౌట్ వస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఫేక్ అని. ఓకే. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పనులు మీరు ఎప్పుడు చేయకండి. వాళ్ళ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవుతుంటే. ఓకే. అండ్ కోర్స్ బాగా నేర్చుకున్నాను. రియల్ టైమ్ ప్రాజెక్ట్ లేదు. అండ్ రిక్వైర్మెంట్‌ని బట్టి సాఫ్ట్‌వేర్‌లు మారిపోతాయి నిజమేనా? డెఫినిట్‌గా. ఇప్పుడు రియల్ టైమ్ సినారియోస్ అనేవి చాలా అవసరం. ప్రాజెక్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనకి టూల్స్ అనేవి మారిపోతా ఉంటాయి. టూల్స్ అనేవి మారిపోయినప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఇవన్నీ తెలుసుకోవాలి. ఇయన్నీ మనకి తెలిసినప్పుడు మనకు మెయిన్ సబ్జెక్ట్ అనేది తెలిసిందంటే బేసిక్ థింగ్స్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది చాలా మంది ఏంటంటే కోర్స్‌లో ఏం చెప్తే అదే ప్రాక్టీస్ చేయడం. దాన్ని మాత్రం అయిపోయింది బాగా ప్రాక్టీస్ చేసి వచ్చేసిందిరా నాకు అనుకోవడం అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కోడ్ ఉందంటే, ఒక సినారియో ఉందంటే, ఆ సినారియోని అప్లై చేసే విధానంలో సేమ్ అప్లై చేసే సినారియో ఏదైతే ఉందో డిఫరెంట్ వాటికి డిఫరెంట్ సినారియోస్‌కి ఆ అప్లికేషన్ ఆ మెథడ్ అనేది మనం అప్లై చేయగలగాలి. అప్పుడే మనకు రియల్‌గా సబ్జెక్ట్ వచ్చినట్టు. బట్టి పట్టినట్టు. ఎందుకంటే ఇన్ని రోజులు చదువుకున్నట్టు స్కూల్‌లో బట్టి పడితే వర్కౌట్ అవ్వదు.